హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇలాంటి స్వీట్ బాక్స్ అందరింట్లో ఉంటాయి. మనం తిని పడేస్తూ ఉంటాము. చాలా సింపుల్‌గా ఇలాంటి బాక్స్‌తో అదిరిపోయే 2 ఐడియాస్ చూద్దామండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చివర్లో. ఇప్పుడు ఈ బాక్స్‌ని మనం పడేయకుండా తిరిగి రీయూజ్ ఎలా చేయాలో చూసేద్దామండి. ఇక్కడ నేను 2 స్వీట్ బాక్సెస్ తీసుకున్నానండి. ఇలా ఫ్లాట్‌గా ఉండాలనమాట బాక్సెస్ అనేది. ఇలా మూత కింద పెట్టుకొని, ఇలా పైన ఈ బాక్స్‌ని ఇలా ఉంచి మనం సెట్ చేసుకోవాలండి. అలాగే ఇంకొక బాక్స్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి. ఇలా నేను పాత నోట్‌బుక్ ఒకటి తీసుకున్నానండి. ఇలా మధ్యలో మిడిల్‌లో ఉంటుంది కదా జంట పేపర్స్, ఇలా నేను చింపుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా మనం ఫస్ట్ పేపర్‌ను సెట్ చేసుకొని ఇలా ఒక టెంకాయ గడ్డి ఒకటి తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం ఎండింగ్‌లో ఇలా పుల్లలు పెట్టుకొని ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. చాలా సన్నగా చేసుకోవాలండి. ఇలా మనం ఓపెన్‌గా ఉన్నదాన్ని క్లోజ్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా గమ్ యాడ్ చేసుకొని మనం బాగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా పుల్లను బయట తీసేయాలండి. ఇలాంటివి మొత్తం 6 తయారు చేసుకున్నానండి పేపర్ స్టిక్స్ అనేవి. ఇలా తయారు చేసుకున్న తర్వాత అంతా ఒక దగ్గర చేర్చి ఇలా మనం లెవెల్‌గా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్‌లో ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మనం బాగా లెవెల్‌గా కట్ చేసుకోవాలి. ఇలాగే అటువైపు కూడా ఇలాగే సేమ్ మనం కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉంటే. అంతా ఒక దగ్గర చేర్చి ఇలా మిడిల్‌లో కట్ చేసుకోవాలండి సమానంగా. ఇలా మిడిల్‌లో కట్ చేసుకొని మొత్తం 12 పీసెస్‌గా లెవెల్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను 3 పీసెస్‌గా ఇలా సెట్ చేసుకుంటున్నానండి. ఇలా గమ్ యాడ్ చేసి ఇలా మనం 3 పీసెస్‌ను ఒక దగ్గర చేర్చి మనం అతికించాలండి. ఇలా నేను మొత్తం 4 పీసెస్‌గా తయారు చేసుకున్నానండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇలా మనకు నచ్చిన కలర్స్ దీనికి అప్లై చేసుకోవాలండి. ఇక్కడ అయితే నేను రెడ్ కలర్ అప్లై చేస్తున్నానండి. ఆ బాక్స్‌కి ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. అందుకే ఇలా నేను రెడ్ కలర్ అప్లై చేస్తున్నాను. ఇలా మొత్తం మనం 4 స్టిక్స్‌కు ఇలా కలర్ అప్లై చేసుకోవాలండి. ఇలా 4 స్టిక్ కలర్ అప్లై చేసి మనం ఆరించుకున్న తర్వాత ఇలా బాక్స్ తీసుకొని ఇలా 4 వైపులా గమ్ అప్లై చేసుకొని ఇలా మనం అతికించుకోవాలండి. ఇలా అంతా అతికించుకున్న తర్వాత ఇలా మనం పైన గమ్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసి ఇంకొక బాక్స్ దీని మీద పెట్టుకోవాలండి. ఇలా కొద్దిసేపు ఆరిన తర్వాత ఇక దీన్ని మనం యూజ్ చేయడమే అండి. చాలా సింపుల్‌గా మల్టీపర్పస్ స్టోరేజ్ బాక్స్ లాగా తయారు చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. నేనైతే ఇక్కడ క్రీమ్స్, ఆయిల్, ఇలా క్లిప్స్ ఇలా పెట్టుకున్నానండి. ఫ్యాన్సీ ఐటెమ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చాలా బావుందండి. మనం ఇలా స్వీట్ బాక్స్‌ను పడేయకుండా తిరిగి మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఇది కేవలం ఫ్యాన్సీ ఐటెమ్సే కాదండి. కిచెన్ స్టోరేజ్ బాక్స్ లాగా కూడా పనికొస్తుందండి. అంతేకాదు ఇలా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఫ్రూట్స్ కూడా మనం సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ అండి. ఇలాంటి బాక్సెస్ అందరింట్లో ఉంటుందండి. మనం పడేయలేము. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. ఇలా నేను ఒక సాంబ్రాణి గడ్డి తీసుకొని ఇలా నేను కాల్చుకుంటున్నానండి. హోల్స్ పెట్టుకుంటున్నాను 4 వైపులా. ఇలా మనం ఎండింగ్ కాకుండా కొద్దిగా ఇలా వెనక్కి ఇలా మనం కాల్చుకొని ఒక సైడ్ మాత్రం ఇలా హోల్స్ పెట్టుకున్నానండి. అటువైపు కాకుండా. ఇలా అంతా మనం హోల్స్ పెట్టుకున్న తర్వాత ప్యాంట్స్‌కొచ్చే ఇలా థ్రెడ్స్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. మన ఇంట్లో పిల్లలుంటే ఇలా ప్యాంట్స్‌కి ఇలాంటి థ్రెడ్స్ ఉంటాయి. ఇలా మనం తీసుకొని 2 థ్రెడ్స్ అనేవి ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం పెట్టుకొని ఇలా మనం వేసుకొని ముడి వేసుకోవాలండి. మొదట ఇటువైపు వేసుకొని తర్వాత అటువైపు వేసుకొని ఇలా మనం కిందకి వేసుకొని ఇలా ముడి వేసుకోవాలండి కింద. ఇలా వేసుకుంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. రాదన్నమాట. ఇలా మనం 2 లేదా 3 ముడులు వేసుకోవాలండి. రాకుండా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇలా అంతా మనం అటువైపు కూడా వేసుకోవాలండి. చూడండి ఇలా నేను ముడులు వేసుకున్నాను 4 వైపులా. ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇలా మనం గోడకు తగిలించుకోవచ్చండి. ఇది మంచి మల్టీపర్పస్ హ్యాంగింగ్ లాగా ఉంటుందండి. ఇందులో అయితే నేను డాల్స్ పెట్టుకున్నాను. చాలా పర్ఫెక్ట్‌గా ఉందండి. ఇది కేవలం డాల్ పెట్టడమే కాదండి. మనం కిచెన్స్‌లో కూడా ఏదైనా ఐటెమ్స్ ఇందులో పెట్టుకోవచ్చండి. ఏదైనా లైక్ సాల్ట్, పెప్పర్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. ఇలా మల కొట్టుకొని మనం పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఇలా మనం వేస్ట్ ఐటెమ్స్‌ని తిరిగి రీయూజ్ చేసుకోవచ్చండి. అన్నీ మనం మన ఇంటికి తిరిగి రీయూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.